నేను మీ డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్ జేఎస్ హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ అనేది గోల్ఫర్స్ ఎల్బో అంటామండి. బట్ గోల్ఫర్స్ ఎల్బో అనేది చాలా రేర్ కండిషన్. చాలా తక్కువ మందిలో వస్తది. ఈ గోల్ఫర్స్ ఎల్బో అనేది మనకు ఈ ఎల్బో జాయింట్‌లో ఈ మీడియల్ సైడ్ వచ్చే అంటే లోపలి భాగంలో వచ్చే నొప్పిని మనము గోల్ఫర్స్ ఎల్బో దాన్నే మీడియల్ ఎపికాండిలైటిస్ అనేసి అంటాము. ఈ మీడియల్ ఎపికాండిలైటిస్ ఎందుకొస్తది? అంటే ఎవరైనా రిపిటేటివ్ యాక్టివిటీస్, ఓవర్ యూజ్ యాక్టివిటీస్ గానీ, స్ట్రెస్‌ఫుల్ యాక్టివిటీస్ గానీ చేసే వాళ్ళల్లో ఈ గోల్ఫర్స్ ఎల్బో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అసలు గోల్ఫర్ ఎల్బో అనేది పేరెందుకొచ్చింది అంటే, గోల్ఫ్ ఆడే వాళ్ళ స్పోర్ట్స్‌లో వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువ వస్తది కాబట్టి దాని పేరు పెట్టడం అనేది జరిగింది అండి. కాబట్టి ఓవర్ యాక్టివిటీస్ అంటే మనం ఏదైనా ఇప్పుడు కీబోర్డ్స్ గానీ, లేకపోతే అదరు ఏమైనా పుష్ చేయడం, యాక్టివిటీస్ చేయడంలో ఓవర్ యూజ్ యాక్టివిటీస్ వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎలా తెలుసుకోవచ్చు? దీనికి ఒక చిన్న ఎక్స్‌రే తీస్తాము. ఆ ఎక్స్‌రేలో మనకు ప్రాబ్లము ఇక్కడ ఏమైనా ఈ కాండిలైటిస్ మీద ఏమైనా కాల్సిఫికేషన్స్ ఉండడం గానీ, అక్కడ ఏమైనా ఓవర్ గ్రోత్ అవ్వడం గానీ, అలాంటివి ఏమైనా ఉంటే మనము దాంతో పాటు ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా లేదా అనేది ఎక్స్‌రేలో మనకు తెలుస్తది. అలాగే హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది కూడా చూస్తాము. ఇక్కడ ఏమైనా ఈ టెండాన్‌లో ఏమైనా డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా వస్తుందా లేదా అనేది చూస్తాము. ఇక ఎంఆర్ఐ అనేది చాలా రేర్‌గా చేస్తాము. ఇక దీన్ని ఎలా ట్రీట్ చేస్తాము? ఈ ట్రీట్ చేయడం అనేది జస్ట్ తనకి అయితే ఓవర్ యాక్టివిటీస్ వస్తుందో, ఆ ఓవర్ యాక్టివిటీస్‌ని మనము తగ్గించడానికి ప్రయత్నం. దాన్నే రెస్ట్ అంటాము. రెస్ట్ చేస్తాము. సెకండ్ ఏమైనా వాపు గానీ, అట్లాంటి స్వెల్లింగ్ గానీ ఏమైనా ఉండి, పెయిన్‌ఫుల్ కండిషన్ ఏమైనా ఉంటే, అక్కడ మనము ఐస్ గూడా పెట్టవచ్చు. దాన్ని ఐస్ ఫర్మెంటేషన్ అంటాము. ఇక సెకండ్ ఎన్ఎస్ఆయిడ్స్ ఏమైనా ఉంటే పెయిన్ కిల్లర్స్ కూడా అవసరమైతే ఒక వారం రోజులు, 2 వారాలు ఏమైనా ఇస్తాము. ఇది ఆటోమేటికల్లీ తగ్గిపోతది ఇంతవరకు. ఇంకా ఏం తగ్గలేదంటే చిన్న స్ప్లింట్ కూడా ఇస్తాము. ఇక్కడ సేమ్ టెన్నిస్ ఎల్బోకి వాడినట్టే ఇక్కడ కూడా మనము గోల్ఫర్స్ ఎల్బోకి కూడా సేమ్ టెన్నిస్ ఎల్బో బ్యాండ్‌లా వాడి మనము దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇక కొందరికి తగ్గదు వీటి వల్ల కూడా. అలాంటప్పుడు మనము అవసరమైతే ఫిజియోథెరపీ అండ్ ఇక్కడ ఇంజెక్షన్స్ ఇక్కడ కూడా మనం అవసరమైతే ఒక చిన్న స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. లేదు దీని ప్లేస్‌లో ఏమైనా ఉంటే ఇప్పుడు పీఆర్‌పీ, జీఎఫ్సీ వస్తుంది కాబట్టి అలాంటి ఇంజెక్షన్స్ మనము బెస్ట్ అనేసే చెప్తాను నేనైతే. పీఆర్‌పీ, జీఎఫ్సీయే మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇక కొందరిలో ఏం చేసినా కూడా తగ్గదు. అలాంటి వాళ్ళలో అవసరమైతే 1 ఆర్ 2% అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సిన అవసరం పట్టొచ్చు. ఇది అండి ఇవాళ మనము గోల్ఫర్స్ ఎల్బో గురించి. గోల్ఫర్స్ ఎల్బో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిప్లై ఇస్తానండి.